కిలోమీటర్ యొక్క పరిచయం. ఇంట్రొడక్షన్ టు కిలోమీటర్. పిల్లలు, ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా కిలోమీటర్ గురించి అర్థం చేసుకుందాం. చూడండి, వర్ష మరియు ఆమె తల్లి ఇద్దరూ ఊరు వెళుతున్నారు. ఈ ప్రయాణంలో వారి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో విందాం. అమ్మా, ఇంతకుముందు నేను 500 మీటర్ల ముందుకి సొరంగం ఉంది అనే బోర్డు చదివాను. ఇది నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ రాయిపై సతారా 25 కిలోమీటర్లు అని రాసింది. దీని అర్థం ఏంటి? వర్ష, సతారా 25 కిలోమీటర్లంటే సతారా ఈ మైలురాయికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది అని. కానీ అమ్మా, కిలోమీటర్ అంటే ఏంటి? కిలో అంటే 1000 అనగా 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు. అమ్మా, దీని అర్థం సతారా ఇప్పుడు 25,000 మీటర్ల దూరంలో ఉంది. కరెక్ట్. కిలోమీటర్ను దాని చిన్న రూపంలో కి.మీ. అని రాశారు. ఎక్కువ దూరాలను మీటర్లలో కొలవడం కష్టం, కాబట్టి వాటిని 1000 మీటర్లలో అంటే కిలోమీటర్లలో కొలుస్తారు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లు. 2 కిలోమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 2000 మీటర్లు. 7 కిలోమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 7000 మీటర్లు. 10 కిలోమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 10,000 మీటర్లు. 13 కిలోమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 13,000 మీటర్లు. ఇప్పుడు చెప్పు, మన గ్రామం సతారా నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి అది ఎన్ని మీటర్లు ఉంటుంది? 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు, కాబట్టి 9 కిలోమీటర్లు అంటే 9,000 మీటర్లు. కరెక్ట్. దీని అర్థం నీకు కిలోమీటర్లు మరియు మీటర్లను గురించి అర్థమైంది. అవునమ్మా. పిల్లలు, ఈ చర్చ ద్వారా మీకు కిలోమీటర్ మరియు మీటర్ మధ్య వ్యత్యాసం అర్థమైంది అని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు సాధన కోసం ఒక ఉదాహరణను పరిష్కరిద్దాం. ఇది ఒక చార్ట్. ఇందులో వర్ధా నుంచి నాగపూర్కు వెళ్లే మార్గంలో ఉన్న గ్రామాలు, వాటి మధ్య ఉన్న దూరాలు కిలోమీటర్లలో ఇవ్వబడ్డాయి. ఈ చార్టును జాగ్రత్తగా చూసి నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. వర్ధా 0 కిలోమీటర్లు, వరుద్ 7 కిలోమీటర్లు, షోలాపూర్ 14 కిలోమీటర్లు, తుల్జాపూర్ 24 కిలోమీటర్లు, సింధి 32 కిలోమీటర్లు, గుమ్గావ్ 60 కిలోమీటర్లు, అజ్ని 76 కిలోమీటర్లు, నాగపూర్ 79 కిలోమీటర్లు. పిల్లలు, అన్ని గ్రామాల దూరాలను ఎక్కడి నుంచి కొలిచారు? మేడం, అన్ని గ్రామాల దూరం వర్ధా నుండి కొలిచారు. గుడ్. సింధి నుండి నాగపూర్కి ఎంత దూరం? మేడం, వర్ధా నుండి నాగపూర్కి దూరం 79 కిలోమీటర్లు. కానీ సింధి గ్రామం వర్ధా నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి సింధి నుండి నాగపూర్కి దూరాన్ని కొలవడానికి మనం 79 నుండి 32ని తీసివేయాలి. మరియు ఇలా చేయడం ద్వారా సింధి నుండి నాగపూర్కి దూరం 47 కిలోమీటర్లు అని తెలుస్తుంది. కరెక్ట్ సమాధానం చెప్పారు. అదేవిధంగా తుల్జాపూర్ నుండి వర్ధా వరకు దూరం 24 కిలోమీటర్లు మరియు షోలాపూర్ సెల్లూర్ రోడ్డు నుండి అజ్ని వరకు 76 - 14 = 62 కిలోమీటర్లు ఉంటుంది.